స్టేజ్ యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఎన్ని చేసినా నా కంటెంట్ మాత్రం ఆపలేదు. అరే వెనక నుంచి ఒక టర్న్ ఇరా ఇట్లా. ఫస్ట్ జోక్ ఏంటంటే భర్త అంటున్నాడు, ఏమే నీకు పుణ్యం ఉంటుంది, నేను ఇచ్చిన శారీలు తెచ్చిన నేను బట్టలు నీకు రకరకాల దాదాపు 1 వీక్ ఒకసారి 10 డేస్ ఒకసారి 1 మంత్ ఒకసారి ఎన్నో శారీస్ అవి తీసుకొస్తుంటాను, నీ తీసుకెళ్ళి బీరులు పెడతావు, ఇంట్లో మాత్రము ఆ బిచ్చం దానిలాగా నైట్ వేసుకుని నా ముందు తిరుగుతావు. సిగ్గు లేదా నీకు? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు శారీ తెచ్చేది నా కోసం, చిచి శారీ కట్టుకొని అందరినీ నాకు చూపించే పబ్లిక్ కాదే. నేను తెచ్చిన మొన్న శారీ తెచ్చాను కదా, అది ఎక్కడుంది? ఆ శారీ రేపు ఫంక్షన్ లో సుశీల వస్తుంది కదా, దానికోసం కట్టుకోవాలి, లేకపోతే అది కుళ్ళుకొని చావాలి కదా, అందుకే అది దాపెట్టాను అన్నమాట. ఈ జోక్ మాత్రం అద్భుతంగా ఉంటది. ఒక వ్యక్తి చాలా నీరసంగా తర్వాత ఏదో కోల్పోయినట్టు ఒక దగ్గర కూర్చున్నాడు. ఒక ఋషి వచ్చాడు, నాన్న ఏం ప్రాబ్లం నాన్న నీదంటే, ఏం లేదు స్వామి, ఎంత సంపాదించినా ఏం చేసినా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు జీవితంలో. సరే అతను పిలిచి ఒక చెట్టును చూపించాడు. చెట్టును చూపించి, ఇది చెట్టు కదా, ఇప్పుడు చూడని ఇలా అంటే మొత్తం బంగారు చెట్టు అయిపోయింది. నాన్న ఆ గోల్డ్ చెట్టు తీసుకుని ఇంటికి వెళ్ళిపోన్నాడు. అదేంటి, అది ఓన్లీ చెట్టే కదా, నాకు అక్కర్లేదు అన్నాడు. అది కాదు నాన్న, నాకు అర్థం అవ్వట్లేదు, ఇంత బంగారం చూపిస్తున్నాను నీకేం సాటిస్ఫై అవ్వట్లేదు అంటే, నాకేం అక్కర్లేదండి, మీరు ఆ చూపించే వేలు మాత్రం నాకు కావాలని అని చెప్పాడు. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి ఇచ్చి, డాక్టర్ గారు ఈ కాలు రైట్ లెగ్ కొద్దిగా బ్లూగా మారుతుందని అర్థం అవ్వట్లంటే మనం టెస్ట్ చేసి మొత్తం టోటల్ డాక్టర్, అయ్యో ఇది పాయిజన్ అయిందండి, బాడీ ప్రాబ్లం అవుతుందని ఈ కాలు తీసేయాలంటే మొత్తం కాలు తీసేశాడు. సరే అని కుర్తిమే కాలు ఉంటుంది కదా, దాన్ని తొడిగిచ్చేసి పంపించేశాడు. ఏం ప్రాబ్లం అంటే తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చాడు పేషెంట్. డాక్టర్ గారు మీరు కృత్రిమ కాలు పెట్టారు కదా, అది కూడా బ్లూకి వచ్చేయండి, ఇప్పుడు ఏం చేయమంటారండి? అవునా, అదేంటి ఎలా జరుగుతుంది ఇది? సరే నేను టెస్ట్ చేస్తానే, మొత్తం టెస్ట్ చేసి చూశాడు. చివరికి ఏంటంటే, నీ లుంగి మార్చుకోవాలి, లుంగి కలర్ మొత్తం దానికి అడ్డుతుంది అన్నాడు. అంటే లుంగి నానున్నప్పుడు, అంటే ఉతికిన మళ్ళీ చెప్పాలి కదా నాన్న, ఉతికిన లుంగి అప్పుడే ఆరకుండా వేసుకుంటా ఎన్ని రోజుల కలర్ బయటకు వస్తుంది. తర్వాత ఒక అసోసియేషన్, లేడీ అసోసియేషన్ వాళ్ళు, లేడీ అసోసియేషన్ అదే రవి గారు చెప్పింది, అది ఫామ్ చేశారు. అక్కడ ఒక గేమ్ పెట్టారు. ఎవరైతే హస్బెండ్ ఫోన్ చేయగానే ఐ లవ్ యూ అని ఎవరు స్పాట్ లో చెప్తారో వాళ్ళకి ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వబడుతుందని చెప్తారు. అందరికి మొబైల్ ఇచ్చారు. ఆవిడ ప్రెసిడెంట్ చెప్తుంది, అమ్మ నువ్వు చేయి, మీ హస్బెండ్ కి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పు. ఆయన అక్కడి నుంచి ఐ లవ్ యూ చెప్తాడా లేకపోతే ఏం చెప్తాడండి. తర్వాత హలో ఏమండి, నేనండి, ఐ లవ్ యూ. అక్కడి నుంచి భర్త, ఏం పోయేకాలం వచ్చింది నీకు, ఫోన్ పెట్టని ఫోన్ పెట్టేశారు. తర్వాత కాదని ఇంకోటి ఫోన్ ఎత్తింది, హలో ఏమండి ఐ లవ్ యూ అండి. ఇంతకీ ఇంట్లో ఏమైనా పగలగొట్టావా, ఐ లవ్ చెప్తున్నావు? తొక్కలది ఫోన్ పెట్టేశారు. దీన్ని బట్టి ఏంటంటే, భర్తలు పెళ్లి కాకముందు ఒకలాగుంటారు, మగాళ్ళు పెళ్ళైన తర్వాత ఒకలాగుంటారు. దీని నీతి అనమాట. సరే నీకు జోక్ కావాలి కదా, ఇప్పుడు జోకులోకి వెళ్ళిపోదాం మళ్ళా. ఒక నిమిషం, ఇంకా జోక్ ఉన్నానా? రండ్రా.